1.5 crores వీళ్ళ మధ్యలో ఇస్తాను, వేణుస్వామి ప్లస్ ప్రవీణ అని ఆడియో ఒకటి లీక్ అయింది. అదేనమ్మా మామూలే. అదేంటంటే ఇది ఒక సరదా గేమ్ కింద అంతే. ఆ మే నెల ఇస్తారు, మే నెల వచ్చేటప్పటికి మళ్ళీ ఆడికే రివర్స్ 3 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు వచ్చేస్తాయి. అంటే ఒకవేళ దీనికి ఒప్పందం చేసుకోకపోతే నేను మా ఫ్యామిలీ మీద నువ్వు హరాస్మెంట్ అది ఉందని పెడతారండి. ఎందుకంటే కేసులు లేదా చట్టాలన్నీ కూడా లేడీస్ వైపు చీటింగ్ కేసు పెట్టినానండి, దీని వెనకాల మళ్ళీ పెద్ద హ్యాండ్స్ ఉంటాయి, అవి కాంప్రమైజ్ అయ్యే స్థితికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ చీటింగ్ కేసు పెడతానన్నప్పుడే భయపడి మనకేమన్నా ఎక్స్ట్రా కాంపెన్సేషన్ ఏమన్నా వస్తుందన్న ఉద్దేశంతో కొన్ని డ్రామాలు ఇవి జరుగుతూ ఉంటాయి. అది మనం ఆడియో కాల్ రికార్డింగ్ లో వేణుస్వామిని కావాలంటే పెద్ద మనిషిగా తెచ్చుకో అని చెప్పింది. వీళ్ళు ఒక అంటేనండి ఒక మిడిల్ సెంట్రిక్ అన్నది అదే ఒక ప్రొఫైల్లో ఉండే మనుషులు వీళ్ళంతా. అశురెడ్డి లేకపోతే వేణుస్వామి వీళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఈ రోజు అశురెడ్డి నువ్వు పలానా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికి వెళ్ళంటే ఆవిడ అలాగ వెళ్తుంది. తిన్నగా రామ్ గోపాల్ వర్మ నుంచి ఆవిడ కాల్ వచ్చేది. మీకు అర్థమైందా? మీడియేటర్స్ ఉంటారు, బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ ప్రకారమే ఈ వేణుస్వామి అయినా నడుచుకోవాలి. వాళ్ళు ఏం చెప్తే అది వేణుస్వామి అదే చెప్పాలి. ఇది మీరు వైసీపీ జగన్ వచ్చేస్తాడు మరో 30 సంవత్సరాల పాటు జగన్ పరిపాలిస్తాడంటే వేణుస్వామి అదే చెప్పాలి. చాలా మంది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు అటువంటి కావాలని చేస్తారండి. వాళ్ళ వెనకాల పెద్ద డ్రామా ఉంటుంది. ఇదేదో పెద్ద సీరియస్ ఇష్యూ కింద కూడా మనం మాట్లాడుకోకలేదు. కానీ ఏదైనా సరే వీళ్ళు మాట్లాడి ఇటువంటి వాళ్ళు మాట్లాడేది అది అశురెడ్డి కానివ్వండి, లేదా ధర్మేంద్రరత్న కానివ్వండి, లేకపోతే వేణుస్వామి ఎవరెవరు ప్రవీణ్ గారు ఎవరెవరైతే కానివ్వండి, వాళ్ళంతా మాట్లాడేది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. ఆ డ్రామా ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు అంతే. ఇదేమో మన పెద్ద సీరియస్ గా వాళ్ళ గురించి మనం చర్చించుకునేంత సీన్ కూడా వాళ్ళకి లేదు. అంటే టీవీ9 లో కానీ ఆర్టీవీలో కానీ డిబేట్ జరిగింది. అవునండి, వచ్చేసి అశురెడ్డికే మీకు అదేనండి. డిబేట్లు కూడా మనం సీరియస్ గా తీసుకోకలేదండి. ఆవిడ యాక్చువల్ గా డిబేట్ లో ఆవిడ్ని ప్రస్తావించి ఆవిడ గురించి చెప్పేయాల్సినంత అవసరం ఏముందని చెప్పండి. టీవీ9 వాడికి కూడా పని లేకపోతే సరిగాని ఆ డబ్బులన్నీ తర్వాత నగలు కానీ మేము వాళ్ళు ఇస్తారు, అతనికి తనకు జరిగినటువంటి డ్యామేజ్ ని మీరు తీసుకొని వస్తారా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అదేంటంటే ఇది పూర్తిగా ఈ టాపిక్ నాకు కరెక్ట్ గా అవగాహన లేక చెప్తున్నాను. కానీ యాక్చువల్ గా ఇది అంత సీరియస్ గా తీసుకోవాల్సిన మ్యాటర్ అయితే కాదనేది నా ఉద్దేశం అండి. అంతే అశురెడ్డి గారు లేకపోతే ధర్మేంద్ర గారు నేను మే నెలలో ఇస్తాను, లేకపోతే జూన్ నెలలో ఇస్తాను, 1.5 ఇస్తాను, లేకపోతే తర్వాత 5 ఇస్తాను, ఇన్ని మాటలు ఏంటంటే ఏదో ఫార్మాలిటీగా కొన్ని ఇందాక చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ వర్కర్లు లేకపోతే బ్యాక్గ్రౌండ్ బ్రోకర్లు వాళ్ళ ప్రకారం జరిగే తప్ప అంతకంటే ఏం కాదు. ఇదంతా ఒక డ్రామా ప్రకారం నడుస్తుంది. హనీ ట్రాప్ అంటున్నారు, అమ్మాయిలు వాళ్ళలో పడుతున్నారు. హనీ ట్రాపేనండి. హనీ ట్రాప్ ఉంటుంది. హనీ ట్రాప్ కి మనకి యాక్చువల్ గా లండన్ లో ఉండేవాళ్ళు లేకపోతే రకరకాల దేశాల్లో ఉండేవాళ్ళు మనం ఇదవుతాం. కానీ ఏంటంటే మన ఇండియా తరఫున లేదా మన ఆంధ్రప్రదేశ్ తరఫున హనీ ట్రాఫికింగ్ లో ముందుండేది ఎవరయ్యా అంటే ఇటువంటి అశురెడ్డి లాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. మనకి ఇంకొక జబర్దస్త్ విష్ణుప్రియ లేకపోతే ఇంకోళ్ళు ఉందండి. అది ఒక బిజినెస్ అండి. మీకంతా ఇది ఒక రకమైన బిజినెస్ అంతే. కొంత అత్యాస ఎలాగంటే వాళ్ళు మీడియేటర్లు ఏం చెప్పమంటే అది చెప్పాలి, వాళ్ళు ఏం చేయమంటే అది చేయ. ఇప్పుడు మంగ్లీ గారు ఉన్నారు, యాక్చువల్ గా ఆవిడ ఒక విక్టిమ్ కింద ఇదైపోయింది. అందులో మనం చూడాలంటే కనుక ఆవిడ డ్రగ్స్ పెట్టాలి, డ్రగ్స్ పెట్టండి పర్లేదు అనేమన్నా అని ఉంటుందా? అండదు. కానీ దాన్ని అరేంజ్ చేసేవాళ్ళు మాత్రం అలా చేసేస్తారు. అలా చేసేటప్పటికి అల్టిమేట్ గా అది దానికి సూత్రధారి ఎవరై అంటే మంగ్లీ గారు. మంగ్లీ మీద పడిపోద్ది. కానీ ఆ మధ్యలో మీడియేటర్ గారు మంగ్లీ ఆవిడకి చెప్పినట్టు డ్రగ్స్ పెట్టమని లేకపోతే కొంతమంది ఇలా చేయమని అంటే సెకండరీ గ్రేడ్ విషయాలు చేయండి అని చెప్పడం ఆవిడ చెప్పదు. కానీ ఏంటంటే మీడియేటర్స్కి ఒక్కసారి ఏదైతే ఇచ్చారో లేకపోతే ఈవెంట్ మేనేజర్స్ అనుకోవచ్చు కాసేపు, వాళ్ళకి చెప్పిన ప్రకారం వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకొంచెం హై ప్రొఫైల్ని అట్రాక్ట్ చేద్దామని ఉద్దేశంతో అలా చేస్తారు. అల్టిమేట్గా కొంతమంది దొరికేసి వీళ్ళు ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు బుక్ అయిపోతూ ఉంటారు. అలాగే ఇప్పుడు అశురెడ్డి కానీ లేకపోతే విష్ణుప్రియ కానీ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారండి, అనిత చౌదరి ఎవరో జబర్దస్త్లో, రీతు చౌదరి, ఇలా వీళ్ళంతా ఒక కేటగిరీ. మనం ఇది పెద్దగా వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అయిపోతాయని కాదు. అంతకుముందు రీతు చౌదరి మీద ఎన్నో వచ్చినాయి. కానీ మామూలుగా తిరుగుతుంది, మళ్ళీ సినిమా అవకాశం వచ్చింది, ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ చేతుల్లో మ్యాక్సిమం అంటే ఒక 20% కూడా ఉండదు. మీడియేటర్లు బ్రోకర్లు లేకపోతే వాళ్ళ మేనేజర్ల చేతిలోనే ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు
వాళ్ళు నడుచుకునే విధంగా వాళ్ళు నడవమన్నట్టు నడవాలి తప్ప అంతకంటే ఏం కాదు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.